నమస్కారం. కేనై న్యూస్ కి స్వాగతం. ఓవైపు దేశం కోసం మన వాళ్ళు యుద్ధం చేస్తుంటే మరోవైపు రైతులు తమ పంట అమ్ముకోవడానికి మరో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ధాన్యం రాశులను గాలికి వదిలేసి అందాల రాశుల చుట్టూ సీఎం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు. రైతులకు 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తానని చెప్పారు. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, ఆయన ఆదేశాలు పాటిస్తానన్నారు. కేసీఆర్ మాటే హరీష్ బాట, ఎట్టి పరిస్థితుల్లో గీత దాటేది లేదని వెల్లడించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రజలంతా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని చంపుతున్నారు, లేకపోతే డబ్బులు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, 6 కాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో, రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యపు రాశుల చుట్టూ తిరుగుతలేరు, అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం. మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి కూడా రైతులను అరిగోస పెడతా ఉన్నారు. ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఈ సంవత్సరం ఏం చెప్పారు? 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగి పంటలో కొంటామన్నారు. ఇవాళటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు. రైతులకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం. అంటే కొన్నటువంటి వడ్లకు 48 గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు అయితే బాగా బలుకుతూ ఉన్నారు. 48 గంటలు కాదు కదా, 10 రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు చెప్పిండు. ఓడదాటినాక ఓడమల్లప్ప అంటే బోడదాటినాక బోడమల్లప్ప అని, ఓడదాటినాక బోడమల్లప్ప అని కథ చెప్పిండు. ఇది ఎవరికి వర్తిస్తుంది? బట్టి గారు నీకే వర్తిస్తుంది. నీ మేనిఫెస్టో తీసి చూసుకో. పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం, గన్నీ బ్యాగులను సమకూర్చడంలో జాప్యం, రైతులకు సకాలంలో 48 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి చెల్లించడంలో జాప్యం, ధాన్యాన్ని లారీలు ఎక్కించడానికి హమాలీలు లేరు, హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, త్రాగునీరు కానీ వడదెబ్బ తలగకుండా నీడను కలిగించడంలో ప్రభుత్వ వైఫల్యం, గన్నీ బ్యాగులు సకాలంలో సమకూర్చడంలో వైఫల్యం, గొప్పగా చెప్పిన బోనస్ను అందించడంలో ఘోర వైఫల్యం. అంటే మొత్తంగా కూడా అంతా బోగస్. ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు, అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక జట్టి రాజు అనే ఒక రైతు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగేది ఇస్తలేరు మా ప్రభుత్వంలోనే అసెంబ్లీలో చెప్తాడు. ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం, అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు 10 కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండ్రు.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సకాలంలో వడ్లు కొనడం లేదు, మొలకెత్తుతున్నాయి. మొన్న నా నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో నేను వెళ్తే వడ్లు వర్షం పడి మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల్లుకుదిరి మండలం మదనతుర్తి గ్రామంలో బిర్రు వెంకన్న, చూడండి వడ్ల మీదనే బిర్రు వెంకన్న అనే రైతు వడ్ల మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. ఎండ దెబ్బ తగిలి కళ్ళంలోనే తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంట మీద ధాన్యం మీదనే చనిపోయినటువంటి బిర్రు వెంకన్న దృశ్యం ఇది. అదేవిధంగా మన జనగామ నియోజకవర్గం చేర్యాల మండలంలో ఆకునూరి గ్రామంలో చింతకింది హనుమయ్య అనేటువంటి రైతు అక్కడే కళ్ళంలోనే మరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది. అంటే ఈ రకంగా ధాన్యపు రాశులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ మరణాలు సహజ మరణాలు కావు, ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ రైతులకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవి సహజ మరణాలు కావు, ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎందుకో కల్లాల కాడికి పోతలేరు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ చక్కగా జరుగుతుంటే కూడా మా మీద బురద జల్లాలని కల్లాల్లోకి వెళ్ళి నానా యాగి చేసినారు. ఇలా ముఖ్యమంత్రి పట్టించుకోడు, మంత్రులు కల్లాల కాడికి పోరు, ఎక్కడ రివ్యూ చేయడానికి వీళ్ళకి టైమే దొరకలేదు. రైతులంటే వీళ్ళకి ప్రేమే లేదు ఈ ప్రభుత్వానికి. అంటే రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుతున్నాయి అని చెప్పి రోడ్డెక్కి రైతులు ధర్నా చేసిండ్రు. జగిత్యాలలో తూకంలో 4 కిలోలు 5 కిలోలు ఎక్కువ పెడుతున్నారు, మాకు బస్తా మీద 5 కిలోలు తీస్తే క్వింటాల్ మీద 10 కిలోలు పోతుంది అని చెప్పి జగిత్యాలలో రైతులు ఇవాళ రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో తంగెలపల్లి మండలం జిల్లెల గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల సిద్దిపేట హైవే మీద రాస్తా రోకో చేసిండ్రు. అదేవిధంగా సన్నవడ్లు కొంటలేరు, 2 నెలల నుంచి సన్నవడ్లు అమ్ముకోవడానికి కళ్ళంలో వడ్లు పోసి ఎదురు చూస్తున్నామని చెప్పి రాస్తా రోకో చేసినారు. వనపర్తి జిల్లాలో రాత్రి భారీ వర్షం పడి సంచులన్నీ తడిసిపోయినాయి, మక్కలు తడిసిపోయినాయి, కొంటలేరు అని చెప్పి మరి వనపర్తి మార్కెట్ యార్డ్ బయట రైతులు ఇలా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మా ఈశ్వరన్న గారు నియోజకవర్గం ధర్మపురిలో రాయపట్నంలో కూడా అక్కడ వడ్లు కొనడం లేదని చెప్పి ధర్నా చేసి కంప్లైంట్ ఇస్తే అక్కడ సీఈఓ ప్రభాకర్కు నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఏర్వచింతల గ్రామంలో 4 కిలోలు 5 కిలోలు ఎక్కువ జోకుతున్నారు, రైతులకు తరుగు పేరు మీద తాలు పేరు మీద తీస్తున్నారని చెప్పి పిఏసిఎస్ నిర్వాహకులను రూమ్లో వేసి తాళాలు వేసింది. ఇవాళ అంటే రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా కాదు, రాష్ట్రం అంతా కూడా ఈ సమస్య ఉంటే ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉంది? ఏదో అంటే చూడు, రోమ్ తగలబెడుతుంటే ఫీడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా రైతులు చనిపోతుంటే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే, రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, రైతులు ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే మన నిన్న వర్షం పడ్డది, ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులందరినీ కూడా తహసీల్దార్లను, ఆర్డీఓను, డిఎం సివిల్ సప్లైను, జాయింట్ కలెక్టర్లను క్షేత్రస్థాయిలో పంపించి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడండి. అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, తరుగు తాలు పేరు మీద 5 కిలోల నుంచి 10 కిలోల వరకు రైతుల దగ్గర క్వింటాల్కు కట్ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని రివ్యూ చేసి తాలు తరుగు లేకుండా కొనుగోలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ. నేను ఇంత మంచిగా మాట్లాడితే నువ్వేంది? సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2, చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు? ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని 100 సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఆన్సర్ పేపర్ బండిల్స్ లను నిర్దేశిత ప్రాంతాలకు పోస్టర్ ద్వారా పంపేందుకు పోస్టల్ శాఖ సహకరించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన టీచర్లను ఇన్విజిలేషన్ విధులకు హాజరయ్యేందుకు డిప్యూటీ చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ఆయా శాఖ అధికారులతో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 29 వరకు 30 కేంద్రాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 5,088 మంది విద్యార్థులు మొదటి, 3,873 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుండి 6 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు 3 కేంద్రాల్లో 695 మంది విద్యార్థులు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించుకోవాలని చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSF ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి ఎవరిని సెల్ ఫోన్ అనుమతించమని తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాలు అత్యవసర మెడికల్ కిట్, ORS ప్యాకెట్లతో పాటు ఏఎన్ఎంలను నియమించాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో 300 కాపులు ఐక్యత చాటాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవన్న అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు విజయాలు సాధించి కాపుల సత్తా చాటాలన్నారు. ఆగస్టు 30, 31 తేదీలలో అమెరికాలో నిర్వహించే గ్లోబల్ 300 కాపు మహాసభను జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ నివాసంలో రాష్ట్ర ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవన్న మాట్లాడారు. త్వరలో ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని, దీంట్లో భాగంగా గ్రామ స్థాయిలో కమిటీ సభ్యులకు కూడా మొదటిసారిగా ఓటు హక్కు కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యనిర్వహణ కమిటీ నియమించి వారి ద్వారా మండల, పట్టణ, గ్రామ కమిటీ అధ్యక్ష
కార్యదర్శుల ఓటర్ ఐడి జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల జాబితాను పరిశీలించి రిటైర్డ్ జడ్జిలతో 119 నియోజకవర్గాల్లో ఒకే రోజు బ్యాలెట్ పత్రాలతో ఎక్కడికక్కడ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇందులో గ్రామ స్థాయి సభ్యులకు ఓటు హక్కు కల్పించి సంఘం బలోపేతం చేస్తామన్నారు. రావు రెడ్డి పేరు ఉండడం వల్ల మన సంఖ్య తక్కువ వచ్చింది. వాళ్ళు పెట్టిన 50 ప్రశ్నల్లో మనము పాల్గొనలేకపోయినాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మన దానిలో వీరందరూ కూడా బండి సంజయ్ గారు, అరవింద్ గారు, ఎంపీ గారు, రాజచంద్ర గారు, మరి ఇంకా మన వాళ్ళు రాజ్యసభ సభ్యులు ఈరోజు కాపులు 105 మంది ఈరోజు పార్లమెంటు రాజ్యసభలో ఉన్నారు. వారందరి కృషితోనే మళ్ళీ కులగణన అనేది వచ్చింది. దీనిలో ఎక్కువ ఆర్ కృష్ణయ్య గారు కూడా వారు పనిచేస్తున్నారు, జాతీయ అధ్యక్షులు. వారికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము కులగణప్పుడు ఈ కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేసి మన వాళ్ళందరినీ కూడా మున్నూరు కాపు పేరు పక్కన రావు రెడ్డి ఉన్నా కూడా పటేల్ అనేది రాసుకున్నట్టయితే మన సంఖ్య వస్తుంది. దాని తర్వాత అలా చేయకపోతే మన పిల్లలకు ఉద్యోగాల్లో మన చదువులు అన్నింటిలో అన్యాయం జరుగుతుంది. ఇది ఒక్కటి ప్రతి ఒక్క కుల బాంధవుడు నేను నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరినీ ఈరోజు ఒకటే నేను కోరుకునేది, మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సీనన్న గారు, అంజన్న గారు, ఇంకా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మరి అనుబంధ కమిటీలు, మహిళా కమిటీలు, మన యువకులు, రైతు కమిటీలు, సీనియర్ సిటిజన్స్, ఉద్యోగస్తులు, డాక్టర్స్, అడ్వకేట్స్ విభాగము, కార్మిక విభాగము, లీగల్ సెల్ విభాగం అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈరోజు 4 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గంకు 6 మన ఎలక్షన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా తీసుకోవాలని మన అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు, మరి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ మన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు, గౌరవ అధ్యక్షులు వదిరాజు రవిచంద్ర గారు, మరి ఇదివరకు బీసీ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకరణ గారు ఒకే కులం ఒకే సంఘం ఏర్పడడానికి వారు ముఖ్యులు. వీరు నలుగురికి ఈ 119 నియోజకవర్గాల లిస్టు వారికి అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత వారు ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో భీమన్న జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులంతా బాజా భజంత్రులతో ఊరేగింపుగా భీమన్న ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో భీమన్న జాతర ఘనంగా నిర్వహించారు.
గ్రామంలోని నాయకపు సంఘం నుండి నేరేడికుంట వరకు డప్పు వాయిద్యాలతో తరలివచ్చి భీమన్నకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భీమన్న హిడింబిల కళ్యాణం కన్నపండలా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు రాత్రి భీమన్న కళ్యాణోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలన్నారు. కనీస వేతనం, 8 గంటల పని విధానం తదితర డిమాండ్లతో మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ అనుబంధ సంఘం మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను పార్లమెంట్ లో చట్టాలుగా చేసిందని చెప్పారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేబర్ కోడ్లతో కార్మికుల 8 గంటల పనిదినం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కుల్లో అనేక మార్పులు వచ్చి కార్మిక హక్కులు హరించబడతాయని విమర్శించారు. బీజేపీ కార్పొరేట్ మతోన్మాద విధానం వ్యతిరేకంగా కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూడా వ్యవహరిస్తలేని పరిస్థితి కనబడతా ఉన్నది. మరి మేము మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ కార్మికులుగా మరి అడుగుతా ఉన్నాం, సమాన పనికి సమాన వేతనం కావాలా, సుప్రీంకోర్టు జీవో ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలా, అదేవిధంగా 18వ జీవో ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలా. సుప్రీంకోర్టు ఒక పక్క చెప్తా ఉంది, మనిషి బతకడానికి 20,000 రూపాయలు ఉండాలా, కలిసి జీవించాలంటే ఇవాళ నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇవాళ ధరలు పెరుగుతూ విపరీతంగా మరి మధ్యతరగతి, పేద తరగతి ప్రజలంతా, కార్మికులంతా ఇవాళ రోడ్డు పాలై పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక పక్క మరి కేంద్ర ప్రభుత్వము మరి చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా 20వ తారీఖున మరి సమ్మెకు పిలుపునిస్తూ ఉన్నాం. దానిలో సమ్మెలో భాగంగా మరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులంతా కూడా నల్ల బ్యాడ్జీని ధరించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు దశరథ్, మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.